హాయ్ అండి అందరికీ. తెలిసిన ఆవిడ వచ్చింది కదా అని కూర్చో టీ తీసుకొస్తానని చెప్పి కొంచెం ఉంటే వేడి చేసుకొని తీసుకొని వస్తున్నా. ఈలోగా అక్కడ కూర్చున్నామి. ఇంకా అంతలోకి ఇదిగో సోది చెప్పాము రాగానే చటుక్కున కింద చతికిలబడి చెప్పించుకుంటుంది సోది. టీ ఇచ్చాను చూడండి ఆడబెట్టింది, అది కూడా పక్కన పెట్టేసి ఎంత ఆతృతగా చెప్పించుకుంటుందో. ఇది ఇట్లాంటివి నేనైతే నమ్మను. కాకపోతే ఈమెకి అదంతా అయిపోయాక పాపం ఆమె బేరం ఎందుకు పోగొట్టడం అని ఇంకా నేను మెలకొండ కూర్చొని చూశానమాట. పోతే లాస్ట్లో చెప్పాను, ఇలాంటివి చెప్పించుకోబాకు, మోసం చేసి డబ్బులు తీసుకుంటారు అని అంటే, ఏదోలేమ్మా వెనకటప్పుడు చెప్పించుకునే వాళ్ళమి, అందుకని అది పోక ఇట్లా చెప్పించుకుంటున్నాను అని. నాకు సోది రాలేదు, ఆ సోది ఏం బాధ నాకు చెప్పాలి. బాధని చెబుతుంది ఏం బాధ అది? ఒంట్లో పుట్టిన బాధ నదులు చేస్తుంది, మధ్యలో వచ్చింది. మధ్యలో ఏం బాధ అది? ఇట్టాడ ముచ్చు ఎంత ఆడుతుంది అట్లా పోతాం. ఎక్కడ? ఇటు మూల స్థానం ఈతావా పడతావా. ఈతావంటే గడ్డం, పడతావంటే కమ్మ. ఇటు మూల ఇట్లాడు మూలలో నాల అవుతుంది సంవత్సరం పడదు. వారాలా నెలలా? వారాలంటే గడ్డం, రోజులంటే కమ్మ, నెలంటే గొప్ప. అర్థమైందా? సమస్యలు ఆగిపోతుంది. ఏం సమస్యలు? రాగట్ల నుంచి అట్ట కాదు, నువ్వు ఫలానా చెప్పాలి. ఇట్లాడు సమస్య చెప్పినా సమస్య చోటు సమస్య అన్నావు. ఆ చోటు దొరకల్లా దొరకాలి, నిలబడతా. నాలుగు నిలబెట్టిస్తా. వారాల రోజుల నెల, నెలలంటే కట్టం, రోజులు వారా కాదు. ఆ చోటు చేస్తా ఏరే వాళ్ళని నువ్వు నేను చెప్పేది నువ్వు కాదు. నేను చోటు పెట్టింది వేరే అయ్యిద్ది. ఏందయ్యి? ఏమైంది? డబ్బు మేలు, శుభకార్యం, గడ్డ బియ్యలు, బతుకు బియ్యలు. శుభకార్యం ఎవరికి? రాదు కంటే గడ్డం, రమ్మ కంటే కమ్మ. ఎటో మన తరపున తరపమ్మ, పరతరపమ్మ గడిపోది. పరతరపునే కరెక్ట్గా అయ్యిద్ది. అయ్యిద్దో లేదని బాధపడుతున్నావు. లేదు, లేదా పరాయి తరపు వద్దని ఉంది, మళ్ళీ అయిన తరపు కావాలని ఉంది. మరి అదే ఇద్దా ఇదే ఇద్దా? అదేనంటే బొట్టు ఇదే మన తరఫే అయిద్దా? మన తరఫే కరెక్ట్గా అయ్యిద్ది. దండం పెట్టు, మర్చిపోకు, కరెక్ట్గా చేస్తా. మన తరఫున చేసావుంటే నాకు ఎరమ్మ కాదు అయ్యిద్దని చెబుతున్నాగా. అయ్యిద్ది కానీ కర్మ పోగొట్టుకో. కర్మ ఎట్లా బాగుంటుంది? మంచిది ఒకటి ఇస్తా, డబ్బులు ఇచ్చి 3 రోజుల మధ్యలో కారు వేసి వెళ్ళిపో. ఈ దరిద్రం ఈ రోజుతో పోయిద్ది. కరెక్ట్గా అనుకున్న మేలైతే చేరబడతావు. సాధపడి ఇచ్చి బామ్మంటే ఇస్తా. మరి ఎంత? 8,000 అడుగుతావు? 11,000 అడగంగా. ఇది ఉంది కొంత లేకుండా తెలుసుగా. రోజుకి అంతవరకు పెట్టావు. ఎక్కువ తీసుకోండి, కరెక్ట్గా ఎదుగు తీసుకుంటా, కరెక్ట్గా పెట్టుకో. ఏమంటావు? నేను ఎంత అంటే 50 రూపాయలు ఇవ్వగలుగుతాను. 50 రూపాయలు కాదు కానీ కరెక్ట్గా 200 పెట్టుకోవచ్చు. లేదు అంత పెట్టుకోలేదు. 50 రూపాయలు అయినా ఇప్పుడు అయితే ఇచ్చాను. మరి పని అయితే చీర పెడతావా? చీర చీరలు ఉన్నాయి, నువ్వు పెట్టి నువ్వు పెట్టుకో. ఏం చేయాలి? చెబుతలే పెట్టు. నేను అయిపోయా 300 ఇస్తే అయిపోయా. ఇప్పుడు గబక్కనే నువ్వు గర్భపడ్డావు. అది సోదడుగు బుర్రక్క పెట్టుకో. ఏం పేరు నీ పేరు? నిర్మల అనుకోని మనసులో పెట్టుకొని తీసుకెళ్ళి వినవా? ఈ రోడ్ల మధ్యలో గిడమిచ్చి అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఒక సందు ఉంది. బళ్ళు బాగా చేస్తారు, ఆ సందు కొండలు. ఈ వస్తువా ఈ 2 వస్తుంది. మొత్తం జగదిచ్చి 3 రోజుల మధ్యలో బారేసుకో. ఇప్పుడు ఇది ఏమంట? ఇది తీసుకెళ్ళి ఆయన ఇంకా దిగదిచ్చేయాలి.
ఇప్పుడేనా ఎక్కడ వేయాలి? ఎగబెట్టుకొని 3 రోజుల మధ్యలో పంట 3 రోజుల మధ్యలోనంట. దరిద్రం పోయిందంట మనం దరిద్రం కర్మ పోవాలి అనుకున్నది జరగాలి అనుకున్నది తీరాలి అనుకున్నది చక్కగా అయితే చేరబెట్టు అనుకువా మరి మా పిల్లలు కడిగే మళ్ళీ చీర కాదు 4 చీరలు పెట్టు. తీసు నీకు ఒక చీర కాదు. అడుగు మీ పిల్లలు చెబుతా అందుకే ఒకసారి మరి అడుగు వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళ పోతే వాళ్ళు అడుగు చెబుతా